నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేము కూడా చెప్పినాం, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నేను మా ఆఫీసర్స్ కలిసి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ స్పీడప్ చేసినాం. ఖమ్మం కానీ మహబూబ్నగర్ లాంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉండి లోకల్ ఇష్యూతోని అప్పుడున్న టీఆర్ఎస్ లీడర్స్ వాళ్ళ సొంత ప్రయోజనాలు ఆగిపోయిన రోడ్స్ని కూడా క్లియర్ చేయించి అలా వర్క్ స్టార్ట్ చేసినాం. ఇంకా కూడా మిగిలిన దాని అన్నిటి మీద కూడా తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గడ్కరీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కొన్ని విషయాలు మా సెక్రటరీ గారు అలైన్మెంట్ చేంజెస్ ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మీ అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా యూటిలిటీ ఛార్జ్ కింద గతంలో కాంట్రాక్టర్ మా స్టేట్ గవర్నమెంట్ కట్టాలంటే అప్పుడున్న ప్రభుత్వం 20,000 కోట్ల ప్రాజెక్టు మొత్తం టోటల్గా వాళ్ళే పెడతామని చెప్పి ప్రాజెక్ట్ కడతామంటే రీజనల్ రింగ్ రోడ్ ఇస్తే మేము 350 కోట్లు ఇవ్వలేమని చెప్పి అప్పటి గవర్నమెంట్ రాస్తే 1-2 ఇయర్స్ దాంతో లేట్ అయింది. దాన్ని కూడా ఇవాళ సాల్వ్ చేసినాం. ఓవరాల్గా మేము అనుకున్న విధంగా అనుకుంటే ఎక్కువగా మినిస్టర్ గారి నుంచి రెస్పాన్స్ రావడం, తెలంగాణ గవర్నమెంట్కు ఫ్యూచర్లో వచ్చే 5 సంవత్సరాలు అన్ని రోడ్లను కూడా హైవేస్గా మార్చడానికి సహకరిస్తానని వారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. కేసీఆర్కు హైదరాబాద్ రోడ్లకు ఏం సంబంధం? ఇవాళ నేషనల్ హైవే మినిస్టర్ దగ్గర ఒక చక్కటి మీటింగు 2 గంటలు. ఒక మినిస్టర్గా నేను రెండవసారి వచ్చినప్పుడు మొదటిసారి కట్సి కలిసినాం. కొన్ని రోడ్స్ ఇస్తే అప్పుడు నల్గొండ బైపాస్ రోజు టౌన్లోకి వెళ్ళి రోడ్డు పోవాలంటే టౌన్ అంతా కూడా వైండింగ్ చేయాలని అన్ని బిల్డింగ్స్ కూలగొట్టవలసి వస్తుంటే 700 కోట్లు ఈ యాన్యువల్ ప్లాన్ వచ్చి ఫిబ్రవరి 11కు రావాలని ఇన్వైట్ చేశాను. డెఫినెట్గా వస్తానని చెప్పి వాళ్ళ సెక్రటరీతో టచ్లో ఉండమని చెప్పారు. RRR రోడ్ కానీ టెండర్ పిలువని చెప్పిండ్రు. వాళ్ళు RRR అనౌన్స్ చేసి మర్చిపోయిన గవర్నమెంట్ దాని మీద అడగని చెప్తాను తప్ప కేసీఆర్ ఏం మాట్లాడండి, కేటీఆర్ ఏం మాట్లాడండి కాదు. మేము విమర్శలను పట్టించుకోము. సమయం వచ్చినా మా పార్టీ వేదికల మీద చెప్తాం. దిస్ ఈజ్ ఓన్లీ ప్యూర్గా. టీడీపీ లీడర్ ఎం దారు నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పై మండిపడ్డారు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో తెలియక లబో రామచంద్ర అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే జీవో నెంబర్ MS3 సుప్రీంకోర్టు కొట్టేస్తే ఈరోజు ఏజెన్సీలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి కూడా లేదు. ఈ జీవో MS3ని సుప్రీంకోర్టు కొట్టినప్పుడు కనీసం ఈ ప్రభుత్వం అప్పీళ్ళకు కూడా పోలేదు. వేరే రాష్ట్రాల వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం అప్పీల్ కూడా చేయలేదు. ఈయన పరిస్థితిలో ఏంటంటే లాయర్లు లేరంట, డబ్బులు లేవంట. కానీ ఈ ముఖ్యమంత్రికి ఆయన సిబిఐ కేసులకు మాత్రం ఖరీదైన లాయర్ను పెట్టి కేసులు వాదిస్తూ ఉన్నారు. గిరిజనుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం వాదించడానికి లాయర్ లేరంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఏజెన్సీలలో జీవో నెంబర్ 3 మీద గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఏంటంటే గిరిజనులకు సంబంధించిన పోస్టులు గిరిజనులు రాకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో డిఎస్సి స్పెషల్ డిఎస్సి గిరిజనులకు ఇచ్చేటోళ్ళు, కానీ
ఈ ప్రభుత్వంలో ఆ ఊసే లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకాలకు రద్దు చేశారు. ఈ 16 సంక్షేమ పథకాలు రద్దు చేయటం వల్ల గిరిజనుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్, ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ వల్ల 17,000 మంది గిరిజనుల విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు, చదువుకు దూరమయ్యారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం అని, మంచి స్కూల్స్ అని. కానీ ఇవన్నీ బోగస్ మాటలు. ఈ రోజు గిరిజనులకు నాణ్యమైన విద్య లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో నాణ్యమైన విద్య అందించడానికి సంక్షేమ హాస్టళ్లను గిరిజనుల గురుకులాలుగా మార్చి మంచి విద్య అందిస్తే ఈ ప్రభుత్వం దాన్ని ఊసే లేకుండా చేస్తా ఉన్నారు. అదేవిధంగా విదేశీ విద్య తీసేశారు, గిరిపుత్రిక ఆ పథకమే తీసేశారు. అదేవిధంగా ల్యాండ్ పర్చేస్ స్కీము, ఆ స్కీమ్ కూడా తీసేయటం ఇది దుర్మార్గపు ప్రభుత్వ విద్యుత్ అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు తండాలలో గూడాలలో బిల్లు కొట్టమంటున్నారు, లేని పక్షంలో విద్యుత్ కట్ చేస్తానంటున్నారు. ఇదెక్కడి న్యాయం? అదేవిధంగా ఈ రోజు ఉపాధి సరిగా లేక వలసకెళ్ళిపోతా ఉన్నారు గిరిజనులు. అదే తెలంగాణకైతేనేంది, బెంగళూరుకు అయితే ఏంది ఉపాధి లేదు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. నిరుద్యోగులు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయట్లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. Orissa, Chhattisgarh and West Bengal. Next generation reforms will be carried on, building consensus with states and stakeholders for reform, perform, transform. 3 major corridors which are programs for railways, for logistics efficiency, and they have been explained. The important point that I want to highlight there is to make sure for Vikasit Bharat, you just don't need to build for better passenger convenience, you need to build for better passenger convenience. You need to give them safety. You need to shorten the traveling time for them. So one of the corridor is going to give emphasis for high density routes where passengers traffic is very high. We need to bring efficiencies and better safety in those areas. But for Vikasit Bharat, passengers need to move as they wish. But equally, materials, raw materials, building goods, cement, rare earths, minerals, we need them to move efficiently as well. So the corridor will take care of that as well. So the synergy between movement of people and movement of goods is what is being highlighted in the 3 corridors that we're talking about. Ninth announcement, that is urbanization, looking at Metro and Namo Bharat. One of the railway related things which I missed out on telling you, 40,000 bogies are going to be improved in the standards with which they can be effective rolling stock and also give the convenience in the passenger experience inside the bogies as well. So 40,000 coaches are going to be brought up to the level of Vande Bharat standards. Metro and Namo Bharat I did mention, so that urban transformation through transit-oriented development can happen. The 10th announcement which I draw your attention to is 1 lakh crore corpus for research and innovation by private. బీజేపీ లీడర్ జీవీఎల్ నరసింహారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆయన మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయటం కోసం, హెల్త్ వర్కర్స్ అందరినీ కవర్ చేయటం కోసం, ఇలా అనేక రకమైనటువంటి ఆలోచనల్ని ఈరోజే ప్రవేశపెట్టింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వీటిపై ఇంకా వివరాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భారతదేశం ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా అనేక నిర్ణయాలు భవిష్యత్తులో చేయనుంది. సో కాబట్టి ఈరోజు చేసినటువంటి బడ్జెట్ స్పీచ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రధాన అంశాలను మీతో మరి ఈ కాన్ఫరెన్స్ ద్వారా తెలియచేయటం జరిగింది. మీడియా మిత్రుల నుంచి దీనికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పనిసరిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగు రాష్ట్రాలకి ఉంది ఇందులో ఈ ఇయర్ తోటి రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎండ్ అయిపోతుంది, అంటే 10 years
టైం లిమిట్ అయిపోతుంది. బట్ చాలా ప్రామిసెస్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, మేబీ ఫుల్ఫిల్ కాలేదు. ఈ బడ్జెట్లో అటువంటి ప్రస్తావన కూడా ఏది లేదు అన్న విమర్శ. ఏ రాష్ట్రం గురించి నేను విన్న బడ్జెట్లో ఎక్కడ ఏ రాష్ట్రం గురించి బడ్జెట్లో ప్రస్తావన అన్నది లేదు. ఇది మొట్టమొదటిగా దేశ బడ్జెట్, రాష్ట్రాల బడ్జెట్, ఒక సింగిల్ రాష్ట్రానికి బడ్జెట్ కాదు. అలాగే ఇందులో ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్న విషయం లేదు. కానీ అన్ని రాష్ట్రాలకు పనికొచ్చే అంశాలు అనేక ఉన్నాయి. దీనిలో మరొక్కసారి రాష్ట్రాలకి గత 2 బడ్జెట్లలో సుమారు 1,00,000 కోట్లకు పైగా లాంగ్ టర్మ్ ఫైనాన్సెస్ ఇవ్వటం జరిగింది. లాంగ్ టర్మ్ లోన్స్ని 50 year టెన్యూర్తో 0 వడ్డీతో ఇవ్వటం జరిగింది. దాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తూ మరొక 1,30,000 కోట్లని ప్రామిస్ చేయటం జరిగింది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నిటికీ పనికొచ్చేవే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మరి ఏవైతే తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయో దాదాపు నాకు తెలిసి అన్నీ చేయటం జరిగింది. ఏమన్నా పెండింగ్లో ఉంటే అది స్టేట్ 2 రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా అంశాలు ఉంటే ఉండొచ్చు. అవి రాష్ట్ర ప్రభుత్వాలు 2 సమన్వయం చేసుకుంటే ఈజీగా పరిష్కరించే అంశాలు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేయాలి అన్నటువంటి ఎప్పుడూ ఇంప్లిమెంట్ చేసింది. ఇంకా ఏమన్నా మిగులున్నా దానికి 10 సంవత్సరాల మరి ఖచ్చితమైనటువంటి డెడ్ లైన్ ఏది ఉండవలసిన అవసరం లేదు. భవిష్యత్తులో కూడా మరి ఏమన్నా మిగిలిన అంశాలు ఉంటే వాటిపై కూడా పరిశీలన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంకా కావాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మరి మాబోటి వారిని ఎన్నుకుంటే, బీజేపీని ఎన్నుకుంటే కొంచెం ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎక్కువ చొరవ తీసుకొచ్చే విధంగా మా వంతు కృషి చేయగలుగుతాం. అది 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 జరిగినప్పుడు మీకు ఇంకా మంచి రాష్ట్రాలకు జరుగుతుంది. రాష్ట్రాలకు చేయవలసిన మేలు కేంద్రం ఎలాగో చేస్తుంది. కానీ వడ్డించేవాడు మనవాడైతే అంటారు కదా, అట్లాగే మరి అనుమతింపచేసే వాళ్ళు మనవాళ్ళే అయితే బీజేపీ ఎంపీలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గెలిపిస్తే రావాల్సిన దానికంటే మనకి ఎక్కువ వడ్డించేవాడు మనవాడైతే అన్న సామెత వర్తింపజేస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అధిక లాభాలు, అధిక వనరులు చేకూర్చే. సిపిఐ నేత నారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రహస్యంగా అండర్గ్రౌండ్లో వాళ్ళు ఇల్లు చేరుకోవడానికి పోయాడంటే దాన్ని బట్టి ఈ దేశం ఎట్ట మరి చూసుకోవచ్చు. ఎందుకు అట్లా హంట్ చేస్తున్నారు? బీజేపీ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. జార్ఖండ్ గవర్నమెంట్ బీజేపీ వ్యతిరేకంగా ఫర్మ్ నిలబడింది కాబట్టి అట్లా అంతా చూడదలుచుకున్నారు. మనీ లాండరింగ్ అంటున్నారు. ఏం మనీ లాండరింగ్ అయ్యా? జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే ఎన్ని రెట్ల ఇది? జగన్మోహన్ రెడ్డి మనీ లాండరింగ్ పోల్చుకుంటే అదంటే ఉప్పుగా మనకు వస్తుందా? దానికోసం అంత పెద్ద ఎత్తున దాడి చేయాలన్నా? ఎందుకంటే పొలిటికల్ ఆయన బీజేపీ వ్యతిరేకం కాబట్టి అతను ధ్వంసం చేయాల్సింది. ఢిల్లీ గవర్నమెంట్ అంటే చిన్న గవర్నమెంటే కదా. ఢిల్లీ గవర్నమెంట్ ఎందుకు ఏడిపిస్తున్నారు? శ్రీశైలం లోపల పెట్టారు. కేజ్రీవాల్ని ఇప్పుడు 5వ సారి 6వ సారి నోటీస్ ఇస్తున్నారు. అంత ఒక 100 కోట్ల రూపాయల లెక్కర్ స్కామ్ అది. ఆ లెక్కర్ స్కామ్కి ఆద్యులు వైసీపీ వాళ్ళు. దాన్ని బ్రోకరేజ్ చేసింది టీఆర్ఎస్ కవిత. వీళ్ళు వదిలిపెట్టి వాళ్ళ మార్కెట్ ఢిల్లీలో వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళపైన పడుతూ ఉన్నారు. అంటే ఎందుకంటే వాళ్ళు బీజేపీ వ్యతిరేకం కాబట్టి. బీజేపీ వ్యతిరేకంగా ఎవరైనా వాళ్ళపైన దాడులు చేయాల్సిన పద్ధతుల్లో రాజకీయంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మరి మీ చుట్టుపక్కల ఉన్నారు కదా, బీజేపీకి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేటువంటి అనేక మంది మీకు ఉన్నారు కదా, వాళ్ళు జరిగిపోతున్నారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత డబ్బులు మీద కేసులు ఉన్నాయి? ఎన్ని కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు? వాళ్ళు జరిగిపోయారా? అట్లాగే ఇప్పుడు ఇతర రాష్ట్రాలు, అస్సాంలో ముఖ్యమంత్రి మీద కేసులు ఉన్నాయి. ఆయన బీజేపీ చేయలేదు కాబట్టి ఆయన జరిగిపోరు. అంటే మీకు అనుకూలంగా ఉండేవాళ్ళేమో పవిత్ర గంగగోవులైపోతారు, వ్యతిరేకంగా ఉండేవాళ్ళేమో శత్రువులు అయిపోతారు. ఇప్పుడు రాజకీయ బ్లాక్మెయిల్ మొదలుపెట్టారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఎందుకు తిరగబడింది? ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జైల్లో ఉంటారు, లోపల పోతా అని చెప్పేసి ఆమెని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ బ్లాక్మెయిల్ చేసిన కారణంగానే ఆమె కూడా వెనక్కి పోయి నేను ఇండియా కుటుంబంలో ఉన్నా అని చెప్తా ఉంది. కేవలం బ్లాక్మెయిల్. నితీష్ కుమార్ ఎందుకు వెళ్తున్నాడు ఆయనకి? నితీష్ కుమార్ని కూడా అదేవిధంగా బెదిరించారు.
ఇంకొకటి ఏమంటారంటే అయోధ్య పరిణామాల తర్వాత మాకు 5% ఓట్లు పెరిగినాయి కాబట్టి రేపు రాబోయే రోజున మీరు ఓడిపోతారు, నెక్స్ట్ జారండి అని చెప్పేసి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. స్వయాన రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ స్థాయి దిగజారిన తర్వాత ఎట్లా పోతామో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కేరళలో రేపు ఎన్నికలు రాబోతున్నాయి. కేరళలో గవర్నర్ ఏం చేస్తున్నాడు? ఆర్ఎస్ఎస్ కార్యకర్త కన్నా మరింత హీనాతిహీనంగా అతను బిహేవ్ చేస్తున్నాడు. ఆయన చేసి అదో పనులకు ప్రొటెక్షన్ ఏంటి? జెడ్ కేటగిరీ ఇచ్చారు గవర్నర్కి. అంటే గవర్నర్ ఆర్ఎస్ మాట వినేవాడికి జెడ్ కేటగిరీ ఇస్తారు. ఇక్కడ గవర్నర్ ఎవరు? ఆ గవర్నర్ ఎక్కడి నుంచి వచ్చాడు? అయోధ్యలో ఒక తప్పుడు తీర్పు ఇస్తే ఆ తప్పుడు తీర్పు ఇచ్చినటువంటి జడ్జి ఒకతను రాజ్యసభలో ఉంటే ఇంకొకతను ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు. అంటే న్యాయ వ్యవస్థను కూడా అన్యాయంగా మార్చేస్తున్నారు. అంటే వ్యవస్థలు మొత్తం ధ్వంసమైపోతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇండియా కూటమిని బలహీనపరచాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియా కూటమిని బలహీనపరచాలని ప్రయత్నిస్తే జనరల్ సపోర్ట్ వస్తుంది, అందుకని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను సూటిగా అడిగేది ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్ బెదరగొట్టి వాళ్ళ కవిత పైన ఉన్నటువంటి కేసుని వీకెండ్ చేయడానికి వాళ్ళతో రాజీ పడిన వల్ల రాజీ పడిన ఫలితంగా ఏమైంది? టీఆర్ఎస్ ఓడిపోయింది. అంటే దుత్తరాష్ట్ర కలిగింది. బీజేపీతో కన్నా సన్నాయి నొక్కకుండా ఉంటే ఎటుండేదో. బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకోవడం ద్వారా పరోక్షంగా ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పోటీ పడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు, అధికార పక్ష నాయకుడు ఇద్దరు పోటీ పడుతున్నారు కౌగులించుకుంటే, ధృతరాష్ట్ర కౌగులేకపోవడానికి. నేను ఏదో ఒకటే, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి లేదా తెలుగు ప్రజానీకానికి బీజేపీ మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ఏమైనా చిల్లిగా విధించాడా? అసలు దేశం మొత్తం మీదుగా మాట్లాడాలంటే ఒక్క పరిశ్రమ అంటే ఒక పరిశ్రమ తేలా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తేలా. ఇప్పుడు వాడు చెప్పుకోవాలంటే ఏం చేయాలి? బలహీనమైనటువంటి ప్రధానమంత్రి విపి సింగ్ అన్న కొన్ని పబ్లిక్ సెక్టర్ తెచ్చాడు. ఈయన బలమైనటువంటి ప్రధానమంత్రి 10 ఏళ్ళకి ఒక్క పబ్లిక్ సెక్టర్ తేకపోగా అమ్మేస్తున్నాడు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేవు. ఈ దేశ ఎట్లా అభివృద్ధి అవుతుంది? కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి రాముడిని అడ్డ పెట్టుకున్నాడు. చివరికి రాముడి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.